ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం లేదు. మరి ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం మీకు మంచిగా అనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా అనిపించింది. కేసీఆర్ జర మంచిగా చేసిండు. ఆ, ముసలిళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చిండు. ఇక్కడ మా వాళ్ళు కూడా కొంతమందికి వచ్చినాయి. అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు, ఏం చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 6 పథకాలు అని చెప్పారు కదా, 6 పథకాలు అందుతున్నాయి. 6 పథకాలలో ఏమో ఫ్రీ బస్ పెట్టిండు అంతే. అది ఏంటి మనకి వస్తుంది ఫ్రీ బస్. ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టిండు. దానివల్ల ఆర్టీసీ కూడా లాస్లో ఉన్నది. దానివల్ల ఏ ఉపయోగం లేదు జనానికి. ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఉండదు, ఏముండదు. దానివల్ల ఏం లాభం ఉంది? ఫ్రీ బస్ కాదు ఒక్కటే ఉంది, ఇంకేం పెట్టింది? ఏం లేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్తుండ్రు. ఇంతవరకు ఎవరికి వచ్చినాయో తెలియదు, వచ్చింది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఇంతవరకు అంటే బై ఎలక్షన్ స్టేట్ వైజ్ గా బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఓటు ఎవరికి స్టేట్ వైజ్ బై ఎలక్షన్ వస్తున్నా బీఆర్ఎస్ కే వేస్తాను. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి అయిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలకు చేరిండ్రు. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడ అఫీషియల్ గా చెప్తలేరు మేము పలానా పార్టీలో ఉన్నామని. ఎవరు బయటకు వచ్చి చెప్పుకోవట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళది ఎమ్మెల్యే తీసేసి మళ్ళీ మొత్తంలో ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా రైతులకి యూరియా అవి ఎరువులు కూడా అందుతలేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా. కరెంటు వల్ల కూడా మా ఊరి సైడ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండేది, ఎరువులు బాగా ఇచ్చేది, మంచిగా ఉండేది. నీళ్ళు కూడా సరిగా వస్తలేదు. కాలువలు వదిలిపెట్టిండు. ఒక్కరోజు కూడా ఆ చెరువులు ఎండనిచ్చిందే లేదు. మా ఊరు ఇంటి వెనకాల చెరువు ఉంటుంది, అది కోపుల వరకే ఉన్నాయి నీళ్ళు ఇప్పటికి కూడా. దాంతో